వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి వరద నీటిని సమగ్రంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ నగరంలోని వివిధ ప్రాంతాలలో ఇంకుడు గుంతలను నిర్మించింది. వాటి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తుంది. జీహెచ్ఎంసీ నిర్వహణలోని ఇంకుడు గుంతలు చెత్తా చెదారంతో నిండిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాలలో ఇంకుడు గుంతల పరిస్థితి ఇలానే ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రోడ్లన్నీ కాంక్రీట్ మయం కావడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గాలు కనబడటం లేదు. వర్షం నీరు భూమిలోకి ఇంకేందుకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఇంకుడు గుంతలు. ప్రస్తుతం అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని నీటి కష్టాలు తప్పేలా లేవు. గతంలో జీహెచ్ఎంసీలోని కేంద్ర, సర్కిల్, జోనల్, భవన్ ప్రాంగణాలు, పలు పార్కుల్లో 382 ఇంకుడు గుంతలు నిర్మించారు. అయితే కొన్ని ఏళ్ల నుంచి వాటి నిర్మాణ బాధ్యత వాటర్ బోర్డు తీసుకుంది. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కొన్ని చోట్ల నిర్మాణాలు చేపట్టారు. కానీ అది మూడాల ముచ్చటగా మారింది. కొంతకాలంగా కొత్త ఇంకుడు గుంతల నిర్మాణ ప్రక్రియ జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డులు నిలిపివేశాయి. ఇక అంతకుముందు నిర్మించిన వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. వాస్తవంగా ఏటా ఇంకుడు గుంతల్లో ఉండే వ్యర్థాలు తొలగించాలి. కంకర, ఇసుక వంటివి నింపాలి. ప్రాంగణంలోని వర్షపు నీరు ఇంకుడు గుంతలోకి వస్తుందా లేదా అనేది చూడాలి. కానీ వీటిని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. లెక్కల్లో చూపేందుకు ఇంకుడు గుంతలు నిర్మించి గాలి కొదిలేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించిన భవనాల్లో ఇంకుడు గుంత లేకుంటే 500 రూపాయలు ట్యాంకర్కి వాటర్ బోర్డు 1000 రూపాయలు వసూలు చేస్తుంది. ఈ వేసవిలో భూగర్భ జలాలు తగ్గడంతో ట్యాంకర్ల మీద ఆధారపడిన వారు అదనంగా సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇంకుడు గుంతలు తప్పనిసరిని చెబుతున్న బోర్డు గతంలో నిర్మించిన ఇంకుడు గుంతల నిర్వహణను పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి జీహెచ్ఎంసీ నగరంలో చాలా ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటైతే చేసింది, కానీ వాటిని సరిగా పట్టించుకోకపోవడంతో చెత్తాచెదరంతో నిండిపోయి అధ్వానంగా తయారయ్యాయి. ఇలానే నిర్లక్ష్యం వహిస్తూ పోతే రానున్న రోజుల్లో చుక్క నీటి కోసం కూడా అల్లాడిపోయే రోజులు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.